మమతా దీదీ ఆరోపణలు ఎలా ఉంటాయంటే 83,00,000 మందిని ఓటర్స్ లిస్టులోంచి తీసేస్తే ఆవిడ నెత్తి నోరు బాదుకొని ఒక పక్క ఇతన్ని మన ప్రధానమంత్రిని, రెండోది హోంమంత్రిని ఇలాగ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆడేశారు ఫుట్బాల్. వాస్తవంగా చెప్పుకోవాలంటే అసలు పరిస్థితి ఏంటంటే ఇక్కడ 83,00,000 మంది ఓటర్స్ లిస్టులు తీసేస్తే అక్కడ ఒక చిన్న క్లాజ్ ఉంది. మేము కనుక తప్పుగా కనుక మేము తీసేసి ఉంటే మీరు ఒక అప్లికేషన్ పెట్టుకోవచ్చు, దాంతోపాటు మీరు ప్రూఫ్ ఇవ్వండి అని. ఆ ప్రూఫ్ ఇమ్మన్నప్పుడు 83,00,000 మందిలో కేవలం 3 మాత్రమే ప్రూఫ్ ఇచ్చారు. అంటే 83,00,000లో ఒక 3 ఇచ్చారని మిగతావన్నీ డూప్లికేట్ అనే కదా, చచ్చిపోయిన వాళ్ళు లేకుంటే వాళ్ళు మన దేశానికి సంబంధించిన వాళ్ళు కాదో అని ఇది అర్థమవుతున్నా కదా. మరి దీదీకి ఎంత భయం పుట్టిందంటే అక్కడ ఈడీ రైడ్ జరుగుతూ ఉంటే ఆ ఈడీ రైడ్ జరుగుతున్న ప్రదేశానికి అక్కడ కమిషన్ తీసుకొని వెళ్ళిపోయింది 11వ ఫ్లోర్కి వెళ్ళిపోయి అక్కడ ఉన్న హార్డ్ డిస్క్లు ఫైల్స్ గీల్స్ అన్నీ ఇష్టం వచ్చినట్టుగా మనకి చూసారా. మనకి కొంతమంది రౌడీ గ్యాంగ్లు ఉంటాయి, లేడీస్ కూడా. ఇద్దరు పూలన్ దేవి అని చెప్పి ఒక ఆవిడ ఉండేది, ఇక చాలా పెద్ద ఫేమస్. అలాగే ఈవిడ వెళ్ళిపోయి ఆ ఫైల్స్ గీల్స్ లాక్కుంది. వాస్తవంగా ఏంటంటే ఒక ఈడీ కనుక రైడ్ జరిగినప్పుడు ఆ ప్రదేశానికి ఎవరు వెళ్ళటానికి వీల్లేదు, ఎవరు ఉండటానికి వీల్లేదు. ముఖ్యమంత్రి అయి ఉండి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆవిడ వెళ్ళటం కాకుండా పోలీస్ కమిషనర్ని తీసుకెళ్ళటం అనేది ఎంత పెద్ద నేరం. ఆవిడ తెలీదా? ఎందుకంటే ఇప్పుడు వెంటనే సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఈవిడ అరెస్ట్ చేశారనుకోండి, ఆవిడకి ఎలక్షన్ మైలేజ్ ఏం చేసినా సరే ఎలక్షన్ మైలేజ్ కోసం చచ్చిపోతున్నదే. కానీ ఆవిడ అయ్యో మన దేశం నాశనం అయిపోతున్నదే, ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి పక్కన బంగ్లాదేశీలను తీసుకొచ్చి మన ఓటర్ లిస్టులో పెట్టుకోవడం వల్ల అనే ఒక చిన్న ఇంకిత జ్ఞానం కూడా లేదండి ఆవిడకి. దేశభక్తి కాదు కదా, కనీసం దేశ ప్రేమ కూడా లేదు. అలాంటి దౌర్భాగ్యురాలని మన నెత్తిపై పెట్టుకుని ఆవిడని 2011 నుంచి ఇంతవరకు 14-15 సంవత్సరాల పాటు చీఫ్ మినిస్టర్గా మనం నెత్తిన పెట్టుకున్నాం. మైనార్టీ వర్గాలకి ఆవిడ అండ, మెజార్టీ వర్గానికి దండ. అంటే వీళ్ళు పట్టించుకోదు ఆవిడ. ఎప్పటికైనా బెంగాలీ ప్రజలు కళ్ళు తెరిచి ఎవరికి ఓటు వేయాలో, వీళ్ళకి ఓటు వేయాలని చెప్పను, ఎవరికి ఓటు వేయాలో మీరు నిర్ణయించుకోండి. కానీ వీళ్ళకి మాత్రం వేయకండి ఎట్టి పరిస్థితుల్లో. సీఎం మీఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గూడిగట్ల TV9. లైక్ చేయండి, షేర్ చేయండి. మరి వాస్తవాలు వాస్తవంగా చెప్పే దమ్మునం ఛానల్.